హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా తోటకూరతోటి చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా కుక్ చేసుకోవచ్చు. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1/2 kg వరకు చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 2 టీ స్పూన్ల కారాన్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ మొత్తం మసాలాలు చికెన్కి పట్టే విధంగా బాగా కలపాలి. నేను కర్రీలోకి పచ్చిమిర్చిని కూడా యూస్ చేస్తాను కాబట్టి కారాన్ని 2 టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క 1/2 ఇంచు, 3 లేదా 4 లవంగాలు, 2 ఇలాచీని, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే టమాటాలని ఉల్లిపాయలని సాఫ్ట్గా మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలపండి. వీడియోలో చూపించిన విధంగా టమాటాలు, ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మీరు ఈ కర్రీని కొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ మొత్తాన్ని ఒకసారి కలపండి. చికెన్ అనేది కుక్ అయిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతోటి ఈ విధంగా ముక్కని బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 కట్టల వరకు తోటకూరని తరిగి యాడ్ చేసుకోండి. లేతగా ఉన్న కాడలైతే కాడలతో సహా వేసుకోండి, లేదంటే ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ తోటకూరని 2 కట్టల వరకు యాడ్ చేసుకున్నాను. తోటకూర వేసుకున్న తర్వాత ఈ చికెన్లో తోటకూర కలిసే విధంగా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీరు తోటకూర లేతది తీసుకున్నట్లయితే 5 నిమిషాల్లోనే కుక్ అవుతుందండి. ఒకవేళ మీరు ముదురు తోటకూర తీసుకున్నట్లయితే తోటకూర ఆకులు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి తోటకూర చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. పైన చూపిస్తున్న విధంగా ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉందంటే చికెన్ కర్రీ రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి.
3 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి, మనకి తోటకూర చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూశారు కదా, ఎంతో హెల్తీగా టేస్టీగా తోటకూరతోటి చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.